కలుగును గాక. కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. చూడండి, ఈరోజు మనం 7 ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థనల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఎన్ని ప్రార్థనలు? 7 అనగా బైబిల్లో చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది 7 అనే సంఖ్యకి. ఈ బైబిల్లో 7 అనే దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. అందుకని 7 యొక్క భక్తుల యొక్క ప్రార్థనలను మనం ఈరోజు తెలుసుకుందాం. హల్లెలూయా. చూడండి, యాకోబు రాసిన ఆదికాండం 28వ అధ్యాయం 20 నుండి 22 వరకు. నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుతున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిచిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదునని ఒప్పుకొనెను. చూడండి, ఒకసారి చూడండి మళ్ళా. ఆదికాండం 32వ అధ్యాయం 26వ మాట దగ్గర నుంచి చదవండి. తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించలే గాని నిన్ను పోనీయవలెనని. చాలు. ఇక్కడ మనం గమనించుకుంటే ఈ ఆదికాండం 28వ అధ్యాయం 20 నుంచి 22వ వచనాల వరకు మనం గమనించుకుంటే చూడండి, అక్కడ ఏమంటున్నాడు యాకోబు? నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్నటువంటి ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు ఇవన్నీ చేస్తే నేనేం చేస్తాను? 10వ వంతు ప్రభువారికి అందిస్తాను అని యాకోబు సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటా ఉన్నాడు ఇక్కడ మనం గమనిస్తే, నీవు వీటన్నిటిలో నాకు తోడై ఉండు నాయన, నాకు ఇటన్ని విషయాల్లో మీరు నాకు తోడై ఉంటే నేను మీకు 10వ భాగాన్ని నేను మీకు అందిస్తాను అని అంటమే కాకుండా చూడండి, ఆదికాండం 32వ అధ్యాయంలో చూస్తే ఒకసారి చూడండి, 26వ వచనాన్ని చూస్తే, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని. అంటే ఎవరితో యాకోబు పెనుగులాడుతున్నాడు అని అంటే దూతతో పెనుగులాడుతా ఉన్నాడు. ఎవరి దూత అంటే దేవుడి చేత పంపబడినటువంటి దూత ద్వారా దూతతో మాట్లాడుతా ఉన్నాడు. నీవు నన్ను ఆశీర్వదించు, నేను వెట్టి చాకరీ చేశాను, ఒక చేతి కర్ర సహాయంతో నదిని దాటొచ్చాను, నేను ప్రేమించినటువంటి ఒక అమ్మాయి కోసం నేను వెట్టి చాకరీ చేశాను, నా తండ్రి ఇంటిని విడిచిపెట్టాను, ఆహారాన్ని విడిచిపెట్టాను, నాకు కలిగి ఉన్నటువంటి సమస్తాన్ని నేను విడిచిపెట్టాను. ఆ ఎబ్బోకు రేవు దగ్గర ఆయన పెనుగులాడుతున్నాడు. ఆ ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు ఏం చేస్తున్నాడు? పెనుగులాడుతూ ఉన్నాడు. సరే, ఆ దూత అంటుంది పెనుగులాడటం చూసి, ఇదిగో యాకోబు తెల్లవారుతుంది, తెల్లవారితే మనుషులు వస్తారయ్యా, నేను వెళ్ళాలి అంటే యాకోబు ఏమంటున్నాడు? నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను పోనెమ్మను. నీవు నన్ను ఆశీర్వదించాలి, నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను పోనెమ్మను అని అంటా ఉంటే ఆ దేవదూత ఏమంటుంది? తెల్లవారుతుంది, జనాలు వస్తారు, నేను జనాలకి కనపడను, వాళ్ళని చుట్టూ నాకు ఇష్టం లేదు, నువ్వు నన్ను వదిలిపెడితే నేను వెళ్ళిపోతానని దూత అంటా ఉంటే యాకోబు అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను వదిలిపెట్టను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ బ్రతుకుతున్నటువంటి మన జీవితాల్లో, మన బ్రతుకులలో అట్టి ప్రార్థన ఉందా? అట్టి పెనుగులాడే ప్రార్థన ఉందా?
నశించిపోతున్నటువంటి వ్యక్తులను గురించినటువంటి ప్రార్థన ఉన్నదా? అంటే సంఘముగా కూడుకుని ఉన్నటువంటి మనతో మన కుటుంబీకులు లేకుండా ఉన్నారే, వారి గురించి పెనుగులాడేటటువంటి ఆ ప్రార్థన మనకుందా? ఇప్పుడు ఎంతమంది మనం కూర్చున్నాం అంటే ఇంకా రానటువంటి ప్రజలు ఉన్నారు. వారిని గురించినటువంటి కన్నీరేది, వారిని గురించినటువంటి పెనుగులాటేది? యాకోబు అంటున్నాడు, తెల్లవారుతుంది, నేను వెళ్ళాలని దేవదూత అంటా ఉంటే ఆ దూతతో అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను పొమ్మను అన్నయ్యా. నీవు నన్ను ఖచ్చితంగా ఆశీర్వదించాలి, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నాకు మేలయ్యా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా యాకోబుని దేవుడు ఏం చేశాడు? ఆయన పేరుని మార్చివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం ప్రార్థన ఎలా ఉంది? పెనుగులాడే ప్రార్థన మనకుందా? పెనుగులాడేటటువంటి ప్రార్థన మనకుందా? ఏదైనా సాధించగలిగే ఆ ప్రార్థన మనకుందా? ఆ ప్రార్థన మనం లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా ఫలితం లేదు. ఈరోజు పెనుగులాడేటటువంటి ప్రార్థన ప్రతి క్రైస్తవుడికి కావాలి. ఆ పెనుగులాడేటటువంటి ప్రార్థన అంటే దేనినైనా సాధించగలుగుతాం, దేనినైనా సంపాదించుకోగలుగుతాం, దేనినైనా విజయాన్ని చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకో మాట చూపిస్తాను. నిర్గమాకాండం 15వ అధ్యాయం 24-25. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సంచుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. చాలు చాలు. ఇక్కడ మనం గమనిస్తే, ఇక్కడ చూస్తేనేమో ఈ మోషే ఇజ్రాయెల్ ప్రజలను నడిపిస్తా ఉన్నప్పుడంట ఆ ప్రజలకి దాహం వేసిందంట. దాహం వేసినప్పుడు వారు అడుగుతా ఉన్నారు మోషే దగ్గరకు వచ్చి, ఓ మోషే, మాకు దాహం వేస్తుందయ్యా, ఆ దాహాన్ని తీర్చుకోవడానికి మాకు కొంత నీరుని దయచేయనంటే ఈ మోషే ఏం చేస్తున్నాడు అని మనం గమనిస్తే, ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడంట. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేస్తే అసలు మోషే ఎందుకు ప్రార్థన చేయాలి? అసలు మోషే దేని కొరకు ఆయన ప్రార్థన చేయాలని అంటే, అక్కడ నీరున్నాయి, ఆ నీరు ఎలా ఉన్నాయంటే చేదుగా ఉన్నాయంట. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ నీరు ఎలా ఉంది? చేదైనటువంటి అనుభవం నుండి మధురమైనటువంటి అనుభవంలోకి రావటానికి ఎవరు అవసరపడతారంటే క్రీస్తు యేసు ప్రభుల వారు అవసరపడ్డాడు అక్కడ. హల్లెలూయా. ఆ ప్రజలు వచ్చి మోషేని అడగగా ఆ మోషే వెళ్ళి క్రీస్తుని అడుగుతా ఉన్నాడు, అయ్యా, ఈ ప్రజలని నన్ను నడిపించమని నాకు ఆజ్ఞించావు కదా, నన్ను నడిపించమని నన్ను నాయకుడిగా నియమించావు కదా, వీరికి దాహం వేస్తుందయ్యా, వీరికి దాహం తీర్చడానికి చేదైనటువంటి నీరు మధురముగా మార్చునాయనా అని ప్రార్థన చేస్తా ఉంటే మోషే కంట దేవుడు ఏం చెప్పాడంట చూడండి. అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను, ఆ నీళ్లలో అది వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. హల్లెలూయా. ప్రార్థన అనేది పరిష్కారం చూపేది. హల్లెలూయా. ప్రార్థన అనేది దేవునితో మాట్లాడటం, ప్రార్థన అనేది మన సమస్యలను దేవుడికి తెలియజేయటం. హల్లెలూయా. ఇది ప్రార్థనని ఈరోజు క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే తగ్గించేస్తున్నారు. ప్రార్థన తగ్గించేస్తున్నారు. ప్రార్థన అనుభవం కలిగినటువంటి క్రైస్తవులు ఇప్పుడు చాలా అరుదుగా కనపడుతున్నారు, చాలా కొద్ది మందిగా ఉంటున్నారు. ప్రార్థన లేదు, ప్రార్థన లేదు. ప్రార్థన లేని కుటుంబాలు, ప్రార్థన లేని వ్యక్తిగత జీవితాలు, ప్రార్థన లేని బ్రతుకులు, ప్రార్థన లేని ఉద్యోగాలు, ప్రార్థన లేని సమస్యలు, ప్రార్థన లేకుండా అన్నిట్లో విజయాలు చూడాలనుకుంటున్నారు. కానీ ఆ ప్రార్థన లేనందువలన ఏ విజయం కూడా మనం చూడలేకపోతున్నాం, మనం అనుభవించలేకపోతున్నాం, మనం జయించలేకపోతున్నాం. మనం ఒక వ్యక్తిని మార్చగలగాలి అంటే ఆ ప్రార్థన
ఎంతో అవసరమైంది. అటువంటి ప్రార్థనని ఈరోజు మనం మరిచిపోతున్నాం. అయ్యో, నా కుటుంబంలో ఉన్నటువంటి నా పెనిమిటి మారలేదే, అతని గురించి ఎన్నో సంవత్సరాలు నేను ప్రార్థన చేశాను, మారలేదు, ఇంకా చాలులే అనుకుంటున్నారు. నీ బిడ్డలు మారలేదే, ఆ బిడ్డల కొరకు కన్నీరు కార్చి 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 అమ్మో ఇంకా నా వల్ల కావట్లేదు, నేను ప్రార్థన చేయలేను, ఇంకా ఆపేద్దాంలే. అమ్మో రోగాలు, అమ్మో షుగర్లు, బీపీలు, రకరకాలైనటువంటి ఇబ్బందులు. కాసేపు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా ఉండగానే 2 గంటల తర్వాత మెలకు వస్తుంది. ప్రార్థన చేసావంటే లేదు, నిద్రపోయి లేచావు. ప్రార్థన అనుభవం లేదు. ప్రార్థన అనుభవం లేకుండా సమస్యకు పరిష్కారం అనేది నువ్వు బ్రతికినంత కాలము నీకు జరగదు. బ్రతికి ఉన్నంత కాలము నువ్వు ప్రార్థన లేకపోతే ఏ సమస్య అయినా నీకు ఒక స్నేహబంధంగా ఏర్పడిపోద్ది. నువ్వు ప్రార్థన చేయవు, అది నిన్ను విడిచిపెట్టి వెళ్ళదు ఆ సమస్య. నువ్వు పెనుగులాడవు, నీ సమస్య నీ దగ్గర నుండి వెళ్ళిపోదు. నువ్వు ప్రార్థనలో పెనుగులాడాలి. ప్రార్థనలో దేవుని దగ్గరికి వెళ్తే పరిష్కారం చూపెట్టేటువంటి ప్రార్థన మనం చేయగలగాలి. హల్లెలూయా. ఇక్కడ చూస్తే మోషే ఆ ఇశ్రాయేలు ప్రజలకు నీళ్లు ఇవ్వాలనేటటువంటి మనసుతో ఆయన ప్రార్థన చేస్తా ఉంటే, ఆ ప్రార్థన చేసినటువంటి ఆ ప్రార్థనకి జవాబు దేవుడు ఏం చూపించాడు? ఒక చెట్టును చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన ప్రార్థనలకి, మరి మన వ్యక్తిగత ప్రార్థనలకి, మనకున్నటువంటి సమస్యల నిమిత్తం, మనకున్నటువంటి బాధల నిమిత్తం, ఇబ్బందుల నిమిత్తం, మనకున్నటువంటి సమస్యల నిమిత్తం మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏదైనా చేయించడం జరుగుతుందా అంటే లేదు. ఆ ప్రార్థన మనం నేర్చుకోవాలి. పెనుగులాడే ప్రార్థన మనకి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. పెనుగులాడే ప్రార్థన మనం నేర్చుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనం గమనిస్తే ప్రార్థన చేశాడు. ఒక తల్లి అంటది, అయ్యా నేను ప్రార్థన చేశానయ్యా. ఎప్పుడు లేచి ప్రార్థన చేశానమ్మా? అయ్యా తెల్లారగట్ట 3 లేచానయ్యా. అమ్మా ఎంతసేపు చేశానమ్మా? అయ్యా 1/2 గంట చేశానయ్యా. ఒక 1/2 గంటకే దేవుడు దిగొచ్చి నీతో మాట్లాడాలా? 1/2 గంటకే దిగొచ్చి నీతో మాట్లాడాలా? ఒక 1/2 గంటకి, ఒక 1/2 గంటలో ఒక వంటకం నువ్వు చెయ్యి. 1/2 గంటలో కూరగాయలు కోసి ఆ పాత్రలన్నీ పెట్టి వంట చెయ్యి. 1/2 గంటలో అయిద్దా? అవుతుందమ్మా? ఒక తల్లి అంటుంది, వాళ్ళ అబ్బాయి అంట రోజు తాగుతున్నాడంట, రోజు తాగటమేనంట. వచ్చిన డబ్బులన్నీ తాగటానికి పెడుతున్నాడయ్యా. ప్రార్థన చేద్దామని 3 గంటలకు అలారం పెట్టుకుని లేచిందంట. అమ్మా మంచిదమ్మా, ప్రార్థన చేయమ్మా, అలానే ప్రార్థన చేయి, దేవుడు మారుస్తాడులే, మీ పిల్లల్ని మారుస్తాడులే, ఇబ్బంది పడమాకనంటే సరే. వారం అయింది, 2 వారాలైంది, 3 వారాలైన తర్వాత ఆ తల్లి అంటుంది, అయ్యా 3 లేచి ప్రార్థన చేస్తున్నానయ్యా, ఎటువంటి మార్పు లేదయ్యా అంది. నేను అడిగానమ్మా ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నామ్మా? నేను ఒక 1/2 గంట చేస్తున్నానయ్యా. 1/2 గంటకి ఎలా మారుతాడమ్మా మీ అబ్బాయి? 1/2 గంటకి ఎలా మారుతాడు మీ అబ్బాయి? 1/2 గంట ప్రార్థనకు మన సమస్యలు పోతాయా? 1/2 గంట ప్రార్థనలకి సమస్యలు పోతే మనం ఎవరం ఇక్కడ కూర్చోవసరలా. సమస్య వచ్చినప్పుడు ఆ 1/2 గంట దేవుని దగ్గరికి వెళ్తే చాలు. అవునా? కానీ ఆ తల్లి అంటుంది, 1/2 గంట ప్రార్థన నీ కుమారుని మార్చలేదు. ఒక 1/2 గంట ప్రార్థన నీ ఇరుగు పరుగున్నటువంటి సమస్యను మార్చలేదు. ఒక 1/2 గంట ప్రార్థన నీవు పంట కుప్పల మీద పడి ఉన్నటువంటి నీ బ్రతుకుని ఒక ఉన్నతమైన శిఖరాల మీదకి ఎక్కించలేదు. ఆ ప్రార్థన నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే నీ భర్త మారాలి, నీ ప్రార్థనకి నీ బిడ్డలు మారాలి, నీ ప్రార్థనకి నీ కుటుంబం మారాలి, నీ ప్రార్థనకి నీ సమస్య నీ వద్ద నుండి తొలగిపోవాలి. అటువంటి ప్రార్థనని కలిగి ఉన్న క్రైస్తవుడు, దేవుడు వెతుకుతున్నటువంటి క్రైస్తవుడు. హల్లెలూయా. ప్రార్థన లేని వాడిని దేవుడు వెతకడు. దేవుడు అంటాడు, అరే నువ్వు 1/2 గంట ప్రార్థన చేస్తున్నావురా, నేను నీకు తండ్రి అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉందిరా. ఒరే ఒక 1/2 గంటకి ఎట్టపోతారా సమస్యలు నీకు? దేవుడు సిగ్గుపడతాడండి. ఒక 1/2 గంట ప్రార్థనకి
మనకి ఆయన తండ్రిగా నేను వీళ్ళకి తండ్రిని అని చెప్పుకోవటానికి ఆయన సిగ్గుపడతాడు. పావుగంట ప్రార్థన అంట, తల్లి చెప్తుంది, అంత గొప్పగా చెప్తుంది. పావుగంట చేస్తున్నానయ్యా, ఏ మార్పు కలగట్లేదయ్యా. ఆ ప్రార్థన మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒక సీసా తాగొచ్చేవాడు రోజు 2 సీసాలు తాగుతున్నాడయ్యా, 2 సీసాలు తాగొస్తున్నాడు అంట. ఆ ప్రార్థన చాలని ప్రార్థనలు చేస్తే సమస్యలు తగ్గవు, ఇంకా పెరుగుతాయి. పావుగంట ప్రార్థన ఏ మూలకండి? హల్లెలూయా. ఇక్కడ మోషేని మనం గమనిస్తే ఆ ఇజ్రాయెల్ ప్రజలకు దాహం తీర్చడానికి దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడంట. దేవుని దగ్గరికి వెళ్ళి అడిగితే దేవుడు అంటున్నాడంట, ఇదిగో ఈ చెట్టును తీసుకెళ్ళి ఆ నీటిలో పడే. ఓ మోషే, ఆ చెట్టును తీసుకెళ్ళి ఆ నీటిలో పడే. అది పడవేస్తే నీళ్ళు మధురముగా అవినియా అవలేదా? మరి మన ప్రార్థనకి చేదైన అనుభవాలు మధురముగా మార్చబడుతున్నాయా? నీ బిడ్డల బ్రతుకులు మార్చబడుతున్నాయా? నీ బిడ్డలు తల్లి స్థానంలో ఉన్నటువంటి మీరు, తండ్రి స్థానంలో ఉన్నటువంటి మీరు, వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీరైనా సరే, మీ బిడ్డలు మీ ప్రార్థనకు లోబడుతున్నారా? మీకే ఎదురు మాట్లాడుతున్నారా? ఒకసారి ఆలోచించండి. ప్రార్థన లేని తల్లి అంట బిడ్డలకు గొప్ప స్థానం అడుగుతుందంట. ఎవరిని? దేవుడిని అడుగుతుందంట. దేవుడు అంటున్నాడంట, ఒక ప్రార్థన లేని నీకే అంత గొప్ప స్థానాన్ని అడుగుతున్నావే, రేయం భవన్లో ఇదిగో వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారో తెలుసా అని అన్నాడంట ఒక ఆమె అందు నాతో. దేవుడు అన్నాడంట, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని అన్నావు కదయ్యా. ఇదిగో ఈ భూమి మీద పడి, అదే నీ పాదాలు అనుకొని భూమి మీద పడి ప్రార్థన చేస్తున్నానయ్యా. నా బిడల బ్రతుకును మార్చయ్యా, నా బిడల బ్రతుకుల్లో ఒక మేలైన కార్యాన్ని చెయ్యయ్యా, ఉన్నతమైన శిఖరాల మీదకి ఎక్కించయ్యా అని అడుగుతుంటే, అసలు ప్రార్థన లేని తల్లితో అంటున్నాడంట దేవుడు, రేయింబవళ్ళు నా పాదాల దగ్గర పడి ప్రార్థన చేస్తున్న వాళ్ళకే నేను చేస్తాను. అసలు ఏ ప్రార్థన లేనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నీకు ఏ విధంగా నేను చేయమంటావు? ఏ విధంగా నేను చెయ్యాలి? హల్లెలూయా. ప్రార్థన లేకుండా ఎటువంటి సూచక క్రియలను కూడా దేవుడు మనకు బయలుపరచడు. హల్లెలూయా. ప్రార్థన చేసాడు మోషే. ఇదిగో ఆ కొమ్మను తీసుకెళ్ళి ఆ నీళ్ళల్లో పడవేయి. అది పడవేయగానే, ఇదిగో ఏ ప్రజల నిమిత్తమైతే నువ్వు అడిగావో, అయ్యా వాళ్ళు నడుస్తా వస్తున్నారయ్యా, వారికి దాహం వేస్తుందంటయ్యా, వాళ్ళు సనుగుతున్నారు గనుగుతున్నారు అని అన్నావే, అదిగో ఆ ప్రజల కొరకు, ఆ ప్రజల కొరకు, ఎవరా ప్రజలు? నా ప్రజల కొరకు నేను చేదైన అనుభవంలో నుండి మధురమైనటువంటి అనుభవంలోనికి నడిపిస్తున్నాను. గల కారణం ఏంటంటే ఆ ప్రజల నిమిత్తము ప్రార్థన చేసిన ఆ ప్రార్థన గొప్పది. చప్పట్లు కొడుతూ దేవుడు నామములో హల్లెలూయా. ఆ ప్రార్థన ఎటువంటిదంటే చాలా గొప్ప ప్రార్థన. అటువంటి గొప్ప ప్రార్థనని మనం కలిగి ఉండాలి. ప్రార్థన లేకుండా గొంతెమ్మ కోరికలు కోరటం కూడా కరెక్ట్ కాదు. హల్లెలూయా. చూడండి, ఇంకో మాట చూపిస్తాను. మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయం
10వ మాట చూడండి ఒకసారి. ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండగా దయచేసి నాకు కీడు లేకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసింది. చాలు చాలు. ఇక్కడ మనం గమనిస్తే చూడండి, ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడండి. ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, ఈ ప్రార్థనలో ముఖ్యమైనటువంటి కొన్ని భాగాలను చూపిస్తా చూడండి ఒకసారి. మొదటిది, నా సరిహద్దులు విశాలపరచమన్నాడు. ఏంటంట? సరిహద్దులను విశాలపరచమన్నాడు. రెండవది మనం గమనిస్తే ఆశీర్వదించమని అడుగుతున్నాడు. మూడవదిగా మనం గమనిస్తే తోడుగా ఉండమంటున్నాడు. నాలుగవదిగా మనం గమనిస్తే రక్షించమని అడుగుతున్నాడు, అంటే కాపాడమని అడుగుతున్నాడు. ఇక్కడ మనం గమనించుకుంటే ఇవన్నీ అడుగుతున్నాడు. నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నా చేతిని నువ్వు పట్టుకొని అయ్యా నీవు నన్ను కాపాడయ్యా అని అడుగుతా ఉంటే, ఎబ్బేజు అడిగినటువంటి ఆ మాటలకి దేవుడు ఒక్క ఎదురు మాట కూడా చెప్పకుండా, చూడండి అక్కడ మనం గమనిస్తే చూడండి ఒకసారి అక్కడ ఆ ప్రార్థనకి దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు అతడు మనవి చేసిన ప్రార్థన అంతటికి కూడా అతనికి మరలా దయచేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఎలా ఉండాలంటే, ఆ ప్రార్థనలో ఇప్పుడు వాస్తవంగా ఒక మాట అనుకుందాం, ఇంటి రెంట్ డబ్బులు కట్టుకోవటానికి కూడా రూపాయి ఉండదు జేబులో. వాళ్ళకు కోరిక ఉంటది, స్కార్పియో కారు కొనుక్కొని నెలకి 10,000 ఈఎంఐ కడతా, ప్రభా కారు దయచేయను ఆయన అని ప్రార్థన చేస్తారు. అయిద్దా? ఇంటికి కట్టుకోవడానికి, ఇంటి అద్దె డబ్బులు కట్టుకోవటానికే ఉండవు డబ్బులు. మళ్ళీ వీళ్ళకి ఏం కావాలంట? కారు కావాలంట. ఏమండి, ఇక్కడ ఎబ్బేజు ఏమని అడుగుతున్నాడు? ఇది దేవుని చిత్తం. ఇప్పుడు మనం అడగాలి, ప్రార్థనలో అడగాలి, మనకున్న సమస్యలను ఆయనతో చెప్పాలి. మనం ఆయన అడగాలంటే ఆయన చిత్తములో ఏది ఉన్నదో దానిని మనం అడగాలి. ఇప్పుడు అంతేగాని తాజ్ మహల్ కట్టించింది ఎవరండి? షాజహానా? ఇప్పుడు ఆ తాజ్ మహల్ షాజహాన్ కట్టించాడయ్యా, ఆయన చనిపోయి చాలా కాలమైంది, దాని ఎవరి పేర్లుందో నాకు తెలియదు కానీ ప్రభా అది నా పేరుకు రాయ్యా అని నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కాటికి కాలు దాపేదాకా ప్రార్థన. తాజ్ మహల్లో ఉన్నటువంటి పెచ్చు కూడా నీకు రాదు, ఆ ఊడే పెచ్చు కూడా వచ్చిందా? ఎవరు అంటున్నారు వస్తుందని? చెయ్యమ్మట అనే ప్రార్థన వస్తుందా? ఇంకోటి అనుకుందాం, మనం ఉంటుందేమో 400 గజాలు ఇంట్లో, మన ఇంటి పక్కనోడో లేకపోతే ఎదురోడో లేకపోతే ఎటువైపు అయినా సరే 4 దిక్కులు ఉన్నాయిగా, మనం ఒక దిక్కులుంటే మిగతా 3 దిక్కుల్లో ఎవరైనా ఉండని, వాళ్ళది 800 గజాలు అనుకుందాం. ఎంత? ప్రార్థన చేద్దాం, ప్రభా 400 గజాలు తీసేసి 800 గజాలు ఈ నాయనా యేసయ్యా. ఉదయాన్నే 3 లేచి స్తోత్ర ప్రార్థన చేయి. దానియేలులాగా దావీదులాగా రోజుకు 3 ప్రార్థన చేయి. 800 గజాలు అయిద్దా? 800 గజాలు కాదు, 1 గజం కూడా నీది కాదు. అయిద్దా? ఇక్కడ ఎబ్బేజు ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థనకి తగిన ప్రతిఫలం
నువ్వు ఏ ప్రార్థన అయితే చేశావో, ఏ మనవినైతే నా దగ్గర చెప్పావో, ఆ మనవిని నువ్వు అడిగినట్టుగా సరిహద్దులు విశాలపరచాలా? పో. నీ కుడి చేయి పట్టుకోమంటావా? పో. నిన్ను ఆశీర్వదించాలా? పో, వెళ్ళిపో. నేను ఆశీర్వదిస్తున్నా. నేను నీకు తోడే ఉండాలని. నేను నీకు ఎప్పుడూ అయ్యా నాకు శత్రువులు ఎక్కువయ్యా, నా మీద కీడు తలపెట్టే వాళ్ళు ఎక్కువయ్యా, ఆ కీడులో కూడా నువ్వు నాకు తోడే ఉండయ్యా అంటే పో. నీకు సమస్తం నువ్వు అడిగినట్టుగా సమస్తాన్ని నేను అనుగ్రహిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం ఎన్నిసార్లు అడిగాం? ఎబ్బేజుకి ఇచ్చిన వాగ్దానం మనం పొందుకున్నామా? ఎబ్బేజుకి ఇచ్చిన వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహించాడా? ఎబ్బేజు అడిగిన ప్రతి పాయింట్ మనం గమనిస్తే అన్నిటికీ ఓకే అంటున్నాడు దేవుడు. సరిహద్దులు విశాలపరచయ్యా అన్నాడు, సరే అన్నాడు. నాకు తోడై ఉండయ్యా అన్నాడు, సరే అన్నాడు. నాకు ప్రొటెక్షన్ దయచేయను ఆయన అన్నాడు, ఓకే అన్నాడు. అన్ని 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 నన్ను ఆశీర్వదించయ్యా అన్నాడు. ఇక్కడేమో ఈయన దేవుని దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించయ్యా అన్నాడు. అక్కడ ఆది కాండంలో మనం గమనిస్తే యాకోబు చూస్తేనేమో ఆ దేవదూతేమో తెల్లారుతుంది నాయన నేను వెళ్తానంటే నువ్వు నన్ను ఆశీర్వదిస్తే గాని నువ్వు కదలటానికి ఇల్లేదన్న. మరి ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ప్రార్థన చేశారు అక్కడ? ఎంతసేపు ప్రార్థన? అది హృదయపూర్వక ప్రార్థన, దేవుడికి ఇష్టమైన ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. హృదయంలో ఊర్లో ఉన్న చెత్త కొంప అంతా పెట్టుకో. దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను పురుగునయ్యా, నేను పురుగు వంటి వాడినయ్యా, అయ్యా నన్ను అందరూ దూషించేవాళ్ళు, ఒరే నువ్వు దూషించకుండా ఉంటే చాలరా అంటాడు దేవుడు. నన్ను అందరు దూషిస్తున్నారయ్యా, అరే నువ్వు దూషించకుండా ఉంటే చాలరా, ముందు వాళ్ళు నేను దూషిస్తారా అని అంటాడు దేవుడు. ఈరోజు మన ప్రార్థన ఎలా ఉంది? మన భక్తి ఎలా ఉంది? మన ప్రార్థన ఎలా ఉండాలంటే అడిగినది అడిగినట్టుగా అనుగ్రహించే దేవుడు మనకున్నప్పుడు మనం దేవుని చిత్తంలో ఏదైతే ఉన్నదో దానిని మాత్రమే మనం అడగగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకొన్ని మాటలు చూపించి ముగించేస్తాను. ఇప్పటికీ 3 వ్యక్తుల గురించినటువంటి ప్రార్థనలు మనం చూసాం. ఇంకా 4 యొక్క ప్రార్థనల గురించి చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. చూడండి, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 1-2 మాటలు. చాలు చాలు. ఇక్కడ మనం గమనిస్తే దావీదు తను చేసినటువంటి పాపము నిమిత్తం పశ్చాత్తాపంతో దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు ఇక్కడ? నా దోషము పోవునట్టు నన్ను బాగుగా కడుగు అని అంటాడు. తను చేసినటువంటి ప్రతి పాపమును, అయ్యా నేను చేసింది పాపమే నాయన, ఇదిగో నేను చేసింది పాపమని నేను గ్రహించుచున్నానయ్యా, నా పాపాన్ని దయతో మీరు క్షమించయ్యా అని అడిగితే దేవుడు ఏం చేశాడు? దావీదు యొక్క పాపమును క్షమించి. మనం తెలిసి తెలియక ఎన్నో పాపాలు తెలిసి తెలియక చేస్తున్నటువంటి పాపాలు కనీసం ఒక్కరోజైనా అడుగుతున్నాం మనం, అయ్యా నేను చేసిన పాపాన్ని, అయ్యా నేను తెలిసి తెలియక చేసినటువంటి ఆ దోషాలని నాయన దయతో కడగండి అయ్యా అని చెప్పి మనం దేవుణ్ణి అడగగలుగుతున్నామా? దేవుణ్ణి అడుగుతున్నామా మనం? అక్కడ దావీదు అడుగుతున్నాడు, నేను చేసిన పాపం. ఈరోజు బాప్తిస్మం తీసుకున్నటువంటి మనము, బాప్తిస్మం తీసుకున్నటువంటి సంఘమైన మనందరము కూడా దేవుని రాజ్యానికి వెళ్తాం. అవునా కాదా? వెళ్తామా వెళ్ళమా?
ఎవరైనా ఆగేవాళ్ళు ఉన్నారా మీలో? ఆగేవాళ్ళు ఉన్నారా? దేవుని రాజ్యానికి వెళ్లకుండా ఆగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను సందిగ్ధంగా చూస్తున్నారు, ఆగేవాళ్ళు ఉండాలనిపిస్తుంది మొక్కలు చూస్తుంటే. ఉన్నారా? మరి నోళ్ళు ఎక్కడికి వెళ్ళినాయి? ఎవరితోనైనా మీటింగ్లు పెట్టినాయా? మరి చెప్పడానికి ఏంటి ఇబ్బంది? వెళ్తారా పరలోక రాజ్యం? అక్కడ ఆగిపోతారు మధ్యలో నేను కనపడితే. ఆగుతారా అక్క? ఆగుతావా? మరి మాట్లాడరేంటి? వెళ్తారా ఆగుతారా? ఎక్కడ దాకా? ఏడున్నది అది దేవుడికి తెలియాలి దారి అంటారా? తెలియగలరు మీరు, తెలియగలరు మీరు. నేనే తెలివి తక్కువ. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చేసిన పాపం మనం కడుక్కోకుండా దేవుని రాజ్యానికి మనం వెళ్ళలేం. దేవుని రాజ్యానికి వెళ్ళకుండా అడ్డుపడేది ఏంటో తెలుసా? మొట్టమొదటిది మనం చేసిన పాపమే. మనం తెలిసి చేసినా అడ్డం పడిద్ది. అరే నేను తెలియజేసా కదరా, నువ్వు నన్ను ఇరికెత్తా, అది పాపమేగా నువ్వు చేసింది. ఆగు ఆగు. తెలిసి చేసిన పాపమే, తెలియక చేసిన పాపమే. ఆ పాపాన్ని దావీదు ఏం చేశాడు? కడుక్కోగలిగాడు. అంటే దేవుని దగ్గరికి వెళ్ళి కడుక్కున్నాడు. అంటే ఇవన్నీ కూడా ప్రార్థనలే. యాకోబు ప్రార్థన, పెనుగులాడే ప్రార్థన. మోషే దాహాన్ని తీర్చగలిగే ప్రార్థన. ఎబ్రేజు కోరుకున్న స్థానంలో కోరుకున్న రీతిగా నిలబెట్టగలిగినది ప్రార్థన. దావీదు పాపాలను మరిచిపోయే విధంగా చేసింది ప్రార్థన. హల్లెలూయా. అట్టి ప్రార్థనను మనము కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అపోస్తలుల కార్యాలు 23వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 20 లూకాసు వర్తమానం 23వ అధ్యాయం 42-43. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయంగా నీతో చెబుతున్నానని. చాలు. ఇక్కడ మనం గమనిస్తే ఈ ప్రార్థన ఎవరు చేశారని మనం గమనిస్తే దొంగ ప్రార్థన, దొంగ చేసినటువంటి ప్రార్థన. యేసు క్రీస్తు ప్రభువారు శిలువ మీద మ్రాను మీద వేలాడుతూ ఉంటే ఆయన పక్కన ఉన్నటువంటి ఒక దొంగ అడుగుతా ఉన్నాడు, అయ్యా యేసయ్యా, నీవు నీ రాజ్యానికి వెళ్ళినప్పుడు కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయా అంటే దేవుడేమన్నాడు? నేడు నీవు నిశ్చయముగా పరదేశంలో నీవు కూడా ఉంటావు అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దొంగ ప్రార్థన దేవుడు ఆలకించాడు. దొంగ అడిగిన ప్రార్థనను దేవుడు ఆలకించాడు. అక్కడ దొంగేమో తను చేసిన తప్పులన్నీ మరిచి ప్రభు దగ్గర ఒప్పుకొని, అయ్యా నీ రాజ్యానికి నన్ను చేర్చుకోయా అని అడిగాడు. కానీ మనమేం చేస్తున్నాం? దొంగ బుద్ధి, దొంగ స్వభావము, దొంగ మాటలు, దొంగ చూపులు, దొంగ అబద్ధాలు, దొంగ ప్రవర్తనలతో, అయ్యా నన్ను నీ సన్నిధానానికి తీసుకెళ్ళయ్యా, నన్ను తీసుకెళ్ళేవాడు ఉన్నాడయ్యా, నువ్వేనయ్యా, మార్గదర్శివి నీవేనా ఆయన. ఆ దొంగోడు ప్రార్థన అంటాడు, నీ ప్రార్థన అంటాడా? దొంగోడికి ఉన్నటువంటి ఆ పనికి మాలిన బుద్ధంతా విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నాడు. పరలోక రాజ్యంలో స్థానం ఇస్తానని దేవుడి దగ్గర వాగ్దానం తీసుకున్నాడు. చెడు నడతను విడిచిపెడుతున్నావా మనం? నేను పొద్దున్నే ఫోన్లో చూశానమ్మా ఒక మాట, మరి మీకు తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ చూశాను.
ఈ సంవత్సరానికి ఈ రోజు అమావాస్య అంట. ఈ సంవత్సరానికి పెద్ద అమావాస్య అంట. ఏంటది? అనండి మీరు, అనండి. అసలు మన దగ్గర ఎక్విప్మెంట్ ఉంటే తాట దుమ్ము దులిపేసేవాళ్ళం. లేవు, ఎప్పుడేస్తాడో దేవుడు. అసలు ఉందో లేదో. పెద్ద అమావాస్య అంట. కొలత ఎంత అని అడుగుదాం అనుకున్నా, చెప్పినా కనపడితే అదే ఏంటయ్యా ఏ కొలత అని అందనుకో, అమ్మా అదే పెద్ద అన్నావు కదా, ఆ ఎంత కొలత? ఆ స్కేల్లో చూస్తేనో 30 సెంటీమీటర్లే ఉంటది, చిన్న స్కేల్లో చూస్తేనో 15 సెంటీమీటర్లే ఉంటది. నువ్వు ఇంకా స్కేల్కు మించిన కొలత చెప్పావుగా. ఆ టేపుల్లో చూస్తేనేమో 100 మీటర్ల టేప్ ఉంటది, 50 మీటర్ల టేప్ ఉంటది. నువ్వు చెప్పావే పెద్ద అమావాస్య అంట. దేనికి? 2026 సంవత్సరం మొత్తానికంట పెద్ద అమావాస్య అంట. ఏం చేయాలైతే? జాగ్రత్త అంటాం. ఏంది? నా దేవుడు చెబుతున్నాడు, నిన్ను భయపెట్టేదానికి దానికన్నా గొప్ప దేవుడును నేను ప్రకటిస్తున్న యేసయ్య. కొట్టు గట్టిగా చెప్ప. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రార్థనా పరుడు ఒక అమావాస్యకో, ఒక భూతానికో, ఒక దయ్యానికో నీ శక్తికి మించినది నీ ఎదుట నిలబడినా దానికి నీవు భయపడవు. ఎవరు భయపడనంటే ప్రార్థనా పరులు భయపడరు. ప్రార్థన లేనాడు ఉంటారు చూసావా, పెద్దదన్నారు. ఓరి నాయనో, అమ్మో నాయనో, ఇవాళ ఇంట్లో నుంచి బయటికే రానయ్యా, ఏసయ్యా ఇవాళ నాకు హాలిడే ఇవ్వయ్యా. అయ్యా అందరికీ 6 రోజులు పని చేసుకుని 7వ దినం విశ్రాంతి దినం కనుక ఆ దినం రోజులు నువ్వు నా సన్నిధానానికి వచ్చి నన్ను స్తుతించండి, ఆరాధించండి, నన్ను గణపరచండి అని నీవు చెబితే, అయ్యా ఒక తల్లందే ఇవాళ నీకన్నా, నీ నామానికన్నా, అయ్యా నీ సంఘానికన్నా పెద్ద అమావాస్య అంట. అయ్యా నాకు ఇవాళ సెలవు అయ్యా. నువ్వు అమావాస్యలకి పౌర్ణాలకి వీటికి వాటికి భయపడితే ఇక దేవుడికి ఏం భయపడతా? భయపడతారా? అంటుంది రాత్రి అయితేనంటే అసలు బయటికి రామాకండి అంటాం. ఇప్పుడు మనం అనుకున్నాం ఇంటికి చుట్టాలు వస్తారు అనుకున్నాం, వాళ్ళు చెప్పొస్తారా? అమావాస్య రోజు వస్తారు, పూర్ణ రోజు వస్తారు, ఏ రోజైనా వస్తారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళు చుట్టాలు కాబట్టి. ఇప్పుడు ఇవాళే పెద్ద అమావాస్య, నేను ఇంట్లో నుంచి బయటికి రాను అనుకుని దేవుడికి కూడా మందిరానికి కూడా రానని చెప్పేసింది ఒక ఆమె. తలుపులు పెట్టి బిగి తాళాలు కూడా వేసేసింది. మొత్తానికి 7:30-8 అవ్వగానే తలుపు కొట్టారు. ఏమన్నా ఉన్నారా ఇంట్లో? పలకాలా వద్దా, మాట్లాడాలా వద్దా, ఏమో డౌట్ వస్తుంది. పెద్ద అమావాస్యగా కొంప తీసి పొద్దున్నంత కలవరెత్తున్నాను, నా ఇంటి తలుపు కొట్టిందేమో అనుకుంటది. ఏమో తలుపు తీస్తేనేమో పట్టుకునిద్దామని భయం, తీపోతేనేమో అట్లానే తలుపు కొట్టిద్దామని అదొక భయం. తీద్దామా వద్దా అకాళ్ళు చెప్తారు, అమ్మా మేము ఫలానా ఊరు నుంచి వచ్చాం, ఇది ఆ పెద్ద అమావాస్య కాదులే, వీళ్ళు చుట్టాలే, పెద్ద చుట్టాలే అని తలుపు తీసిద్ది. మొత్తాన్ని బయటికి వెళ్ళకుండా ఉంటావా? నీ పెనిమిటి బయటకు వెళ్తాడు, తలుపులు గెల్లి పెడతావు. నీ పెనిమిటి వచ్చి తలుపు కొడతాడు, తలుపు తీవా? అమావాస్యగా ఇవాళ రామాక రేపు పొద్దున రా అంటావా? దేవునికి కాదు భయపడుతుంది మనం, దేవునికి కాదు మనం భయపడుతుంది, వీటికి భయపడుతున్నాం. ఒక్కొక్కరిని చూస్తే నెలపిల్లి ఎత్తినంట కదలరంట, నెలపిల్లి ఎత్తే కదలరంట. బుద్ధుడి విగ్రహంలాగా నిలబడిపో అట్లానే రోజల్లా, కదలకూడదు కదా. నల్లపిల్లి ఎదురైంది కదా, అపశాకనం కదా, ఆగిపో. ఇప్పుడు నడుస్తా ఉంటాడండి, వెళ్తా ఉంటావు, పిల్లి ఎట్ట వెళ్తాడు, కాలు ఎట్టేస్తాడు, ఎట్టానే ఉండి 24 గంటలు ఉంటావా? ఒక్క పావు గంట కాలు పట్టేసి దెబ్బకు సతికిలు పడతావు. అది మన టాలెంట్. మళ్ళీ ఒక గంట కూడా నిలబడలేని మనం పిల్లిని చూస్తే భయం, పెద్ద అమావాస్యలని చెప్పగానే భయాలు, రకరకాలైనటువంటి మాటలు. ఇక్కడ మనం గమనిస్తే చూడండి, ఆ దొంగ ప్రార్థనకి దేవుడేమన్నా చెప్పాడు,
నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు అని ఆ దొంగకు తిప్పాడు దేవుడు. దేవుడు మనకెందుకు చెప్పడు? మనతో ఎందుకు మాట్లాడ్డా ఆయన? ఎందుకని చెప్పడు? మన ప్రార్థన ఇంకా దేవునికి విన్నపాన్ని తెలియజేసే ప్రార్థనను ఇంకా మనం నేర్చుకోవాలి. దేవునితో ఎలా మాట్లాడాలో మనం నేర్చుకోవాలి. దేవునితో ఎలా పెనుగులాడాలో మనం నేర్చుకోవాలి. అసలు దేవుని సన్నిధిలో ఎలాగా శ్రద్ధాభక్తులు కలిగి కూర్చోవాలో నేర్చుకోవాలి. ఇవేమి నేర్చుకోకుండా లోక సంబంధమైన వాటిని చూసి భయపడతా ఉంటే ఇంకా నిన్ను తొక్కి పెడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 2 మాటలు చెప్పి ముగించేస్తాను. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 30-31. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంత ప్రార్థన చేయకుండా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొక్కడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడింది, నీ ధర్మ కార్యములు దేవుని తప్పుమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నది కనుక నీవు ఇప్పేటు వర్తమానం పట్టి. చాలు. ఇక్కడ మనం గమనిస్తే కొర్నేలి ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? గృహంలో ప్రార్థన చేస్తా ఉంటే ఒక వ్యక్తి వచ్చంట. ఎవరు ఆ వ్యక్తి అంటే దేవదూతను దేవుడు అతని దగ్గరకు పంపించాడు. ఎందుకు పంపించాడు? కారణం ఏంటంటే నువ్వు చేసే ప్రార్థన ఇదిగో దేవుని సముఖమునకు చేరాలని, దేవుని సన్నిధానంలోకి వచ్చి దేవుని పాదాల దగ్గర పడి ప్రార్థన చేస్తున్న ఆ విన్నపాలు ఏవైతే ఉన్నాయో ఆ విన్నపాలన్నీ కూడా ఇదిగో దేవుని సముఖమునకు చేరి ఉన్నవి కొర్నేలు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థన కూడా దేవుని సముఖమునకు చేరే ఆ ప్రార్థన మనం కలిగి ఉండాలి. మన ప్రార్థన కూడా దేవుని సముఖమునకు చేరే ఆ ప్రార్థన ఉండాలి. అట్టి ప్రార్థనను మనం నేర్చుకోవాలి. అట్టి ప్రార్థనను మనం నిజ జీవితంలో చెయ్యగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే కొర్నేలు చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, ఒకవేళ నేను అతనితో మాట్లాడకపోతే, నేను అతని దగ్గరికి నా దేవదూతను పంపించకపోతే ఇంకా నా ప్రార్థన దేవుని సముఖమునకు చేరిందో చేరలేదో అని అనుకుంటాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? దూతను పంపి నీ ప్రార్థన నాకు వినపడింది. చప్పట్లు కొడి దేవుడు గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థన దేవుని సముఖమునకు చేరే ప్రార్థనను మనం చేయగలగాలి. హల్లెలూయా. చూడండి, ఆఖరిగా 7వ మాట చెప్పి ముగించేసేస్తాను. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 7వ మాట. నాకు కలిగిన ప్రత్యక్షతను నిమిత్తము నాకు శరీరంలో నిమిత్తము నన్ను నలుగొట్టుటకు సాతానిక దోతగా ఉంచబడింది. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ప్రభువు వేడుకొట్టి, అందుకు నా కోపం నీకు చాలును. చాలు. అపోస్తలుడైనటువంటి పౌలు కంట ఒక ముళ్ళును దేవుడు పెట్టాడు. ఒక ముళ్ళును దేవుడు పెడితే ఆ ముళ్ళు ఏదైతే అతని శరీరంలో దేవుడు పెట్టాడో ఆ ముళ్ళును తీసివేయమని చెప్పి పౌలు ప్రార్థన చేశాడంట. ఎవరికి? దేవునికి ప్రార్థన చేశాడంట.
దేవుడు వెంటనే ఆ ప్రార్థన ఆలకించి ఏమన్నాడు? ఎవరి కృపది? ఎవరి కృపది? ఎక్కడి నుండి వస్తుంది అది? పరమందున్న దేవుని నుండి ఆ కృప అనేది ఎవరికి వస్తుంది? అపోస్తులైన పౌలుకి నా కృప నీకు చాలును. హల్లెలూయా. నా కృప నీకు చాలును అని అన్నాడు. ఈరోజు దేవుని కృప మనకు చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ కృపలో మమ్మల్ని బ్రతికించయ్యా, నీ కృపలో మా కుటుంబాన్ని జీవింపజేయనైనా అని అడుగుతున్నావా? లేదు. రకరకాలైన కోరికలు. ఏమంటే ఒక మాట అడుగుతాను, ఏమనుకోనంటే రకరకాలైన కోరికలు, రకరకాలైన ఆశలు, రకరకాలైనటువంటి మాటలతో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినంత మాత్రాన ఇచ్చేయటానికి ఆయన పిచ్చోడా? పిచ్చోడా? ఇక్కడ పౌలు ప్రార్థన ఆలకించి పౌలుతోనే అంటున్నాడు. ఎవరైనా దమస్కు ప్రాంతంలో దేవుడు అతన్ని పట్టుకొని సౌలుని పౌలుగా మార్చినటువంటి ఈ వ్యక్తితోనే అంటున్నాడు, నీ కృప నాకు చాలా అంటున్నాడు. అదేంటయ్యా, దమస్కు ప్రాంతంలో నేను ఒక ఉగ్రవాదిగా ఉంటే, నేను అనేక మందిని చంపుతా ఉంటే నన్ను మార్చావే, నన్ను పిలుచుకున్నావే, నన్ను ఎన్నుకున్నావే, నాకు ఈ ముళ్ళు ఎందుకయ్యా, నాకు ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ ముళ్ళను తొలగించయ్యా అంటే దేవుడు అన్న మాట ఒకటే, నా కృప నీకు చాలును అనేటటువంటి మాట. మన దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు సంఘంగా కూడి ఉన్నటువంటి మనందరికీ దేవుడు కొన్ని జవాబులు ఇచ్చాడు. ఆ జవాబును తీసుకొని తృప్తి పడుతున్నావా? ఇంకా నీ స్వచిత్తంలో ఉన్నటువంటి ఆలోచన దేవుడు ఆలోచన అయి ఉండి ఆ మాట నీకు చెప్పలేదని ఇంకా దేవుడి దగ్గర గోజాడుతా ఉన్నావా? ఇక్కడ మనం గమనిస్తే పౌలు ప్రార్థన చేస్తే పౌలుతో ఒకటే అన్నాడు, నా కృప. ఈరోజు మనిషి అలా అనుకోవట్లా. ఇంకా 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 దేవుని దగ్గర మాట తీసుకుంటున్నాడు. ఎందుకు అంటే ఒక మాట చెప్తా. ఇక్కడ నెగ్గాల్సింది దేవుని చిత్తం కాదు. ఇక్కడ నెగ్గాల్సింది దేవుని చిత్తం కాదు. ఇక్కడ నెగ్గాల్సింది మనిషి చిత్తం అని మనిషి అనుకుంటున్నాడు. అందుకే పౌలు చిత్తాన్ని అక్కడ నిర్మూలన చేసి దేవుని చిత్తాన్ని అక్కడ బయలుపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా కృప నీకు చాలు అన్నాడు. అంతే, ఒక్క మాట కూడా మాట్లాడు. ఇంకా మనం కింద వచనాలను మనం గమనిస్తే, ఎప్పుడైతే పౌలు బలహీనుడును నేను అని అనుకున్నాడో అప్పుడే ఆయన బలవంతుడయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం నేర్చుకున్నటువంటి ఈ 7 ప్రార్థనల్లో మనం ఏ ప్రార్థనను మనం నేర్చుకుందాం? ఏదో ఒక ప్రార్థన. ఇంతమంది 7 భక్తులను మీ ముందు పెట్టాం. 7 యొక్క భక్తుల యొక్క ప్రార్థనలో మీకు ఏ భక్తుని యొక్క ప్రార్థన నచ్చింది? నచ్చిందా? నచ్చితే మీ చెయ్యి పైకెత్తండి. ఎప్పుడు హస్తాలు పైకెత్తి పెట్టండి. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుంది. అందరూ 7 భక్తుల్లో మీకు ఏ ప్రార్థన నీకు నచ్చిందో ఆ ప్రార్థన, ఆ విన్నపాన్ని ప్రభా నా జీవితంలో కూడా మీరు దయచేయండి నాయన. అయ్యా యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా అని అడగండి. ఎవరు మౌనంగా ఉండకుండా, ఎవరు మాట్లాడకుండా, ఎవరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ మౌనంగా ఉండకుండా ప్రార్థన చేద్దాం.
అయ్యా యేసయ్యా యాకోబు పెనుగులాడాడయ్యా, అతను ఆశీర్వదించావు నాయన. అయ్యా మోషే ప్రార్థన చేశాడయ్యా, దాహాన్ని తీర్చావయ్యా. అయ్యా యేసయ్యా దావీదుని జ్ఞాపకం చేసుకున్నావయ్యా, పాపాన్ని తొలగించావయ్యా. అయ్యా కొర్నేలు ప్రార్థన ఆలకించావయ్యా. అయ్యా యేసయ్యా 7 యొక్క ప్రార్థనలో ప్రభువా, అయ్యా నా జీవితానికి కావాల్సిన, నా జీవితానికి సరిపడే ఆ ప్రార్థనని నాయనా నేను చేయగలిగే కృపను దయచేయను. అడుగుదాం అడుగుదాం, అందరూ మౌనంగా ఉండదు. ప్రార్థించండి 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 ప్రార్థించండి. ప్రభువా ఏబేజు ప్రార్థన చేశాడయ్యా, సరిహద్దులు విశాలపరిచావయ్యా. అయ్యా సరిహద్దులు విశాలపరిచి అతను అడిగినది అడిగినట్టుగా నాయన, అతను మనవి చేసిన ప్రతీది నాయన ఏబేజుకి దయచేసినట్టుగా ప్రభా. అయ్యా ఈరోజు అడుగుతున్నటువంటి నాకు కూడా ప్రభా దయచేయను ఆయన. అయ్యా మ్రాను మీద ఉన్నటువంటి ఆ దొంగ ప్రార్థన మీరు ఆలకించారయ్యా. అయ్యా నా ప్రార్థన మీరు ఆలకించండి. అయ్యా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అయ్యా అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేశాడయ్యా, నా కృప నీకు చాలని జవాబిచ్చావే, వాటి జవాబు నాకు కావాలయ్యా. అయ్యా ఒక్కసారి 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 నా వైపు చూడమని అడుగుతున్నానయ్యా, ఒకసారి నా కుటుంబం వైపు చూడమని అడుగుతున్నానయ్యా. కృప కలిగిన దేవా స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా ఇంతవరకు మాట్లాడిన ఒక్కొక్క మాటను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను. కృప కలిగిన దైవమా నీకు స్తోత్రాలు. అయ్యా మీరు ఈరోజు ఇచ్చినటువంటి వర్తమానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. అయ్యా 7 యొక్క భక్తుల యొక్క ప్రార్థనలు నాయన, అయ్యా మా జీవితంలో నాయన, అయ్యా మేము 7 యొక్క భక్తుల యొక్క ప్రార్థనలు నాయన అనుసరించి మేము ప్రార్థించేటటువంటి వ్యక్తులంగా అయ్యా మమ్మల్ని మేము మార్చుకోవడానికి కృపను అనుగ్రహించండి తండ్రి. స్తోత్రాలు. కృపాశయం జీవించండి నాయన. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి నాయన. అయ్యా ప్రార్థించుతున్నటువంటి ప్రతి ఒక్క ప్రార్థనను ఆయన మీరు ఆలకించమని అడుగుతున్నాము తండ్రి. స్తోత్రాలు. ఏ ఒక్క బిడ్డను మర్చిపోవద్దు నాయన, ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయాన్ని దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. కృపను అనుగ్రహించి మహిమ పొందమని నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.